రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ప్రభాస్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ తో పాటు సాంగ్స్ చిత్రీకరణ ఒకటే బ్యాలెన్స్ ఉందట. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. సాధారణంగా ఈ వర్క్ ఎప్పుడో పూర్తయింది. కరీనా కపూర్ ఆమె కేవలం కొన్ని సెలెక్టెడ్ హీరోల సినిమాల్లో మాత్రమే ఐటమ్ సాంగ్ చేసింది. మొట్టమొదటిసారి మన సౌత్ హీరో సినిమాలో, అది కూడా మన తెలుగు సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతుండటంతో విశేషం. కానీ ఐటమ్ సాంగ్ చేసేందుకు ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటుందట. దాదాపుగా 6 కోట్ల రూపాయల వరకు ఆమె రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసిందట. ఇదే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో హీరోయిన్ కి నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటించిన సంగతి తెలిసిందే. మొన్న విడుదలైన టీజర్ లో వీళ్ళిద్దరి షాట్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ టైమింగ్ జానర్ లో సినిమా చేయడంతో సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే డైరెక్టర్ మారుతి ఈ సినిమాను తీర్చిదిద్దాడట. మీడియం రేంజ్ డైరెక్టర్ గా వరుస ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ పిలిచి మరీ అవకాశాలు ఇచ్చాడని, ఆ అవకాశాన్ని తన మీద ఆయన పెట్టుకున్న నమ్మకం ఒమ్ము చేయకుండా తన వంతు 100% బెస్ట్ ఇవ్వడానికి చాలా గట్టి ప్రయత్నం చేశానని ఆయన టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.